సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మిత్రుల కవితా గానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం సినిమా మోసం. నేలబారు టికెట్లైన నాడు సినిమా వినోదం. జనం నోళ్లలో నానే తీపి మిఠాయిలు పాటలు. సల్లకొచ్చి ముంతదాయకుండా నేరుగా సందేశం. మనుషుల్ని మానవత్వంగా తీర్చిదిద్దాలనే తపన. నేడు సినిమా ఫక్త్ భోగందాని వ్యాపారం. పైసా పేకో రూపాయా లూటో ఆలోచన అడ్డగోలుతనం. పిప్పనమెట్టుకు 5 స్టార్ చాక్లెట్ రేటు. విప్పనమెట్టుకు 5 స్టార్ చాక్లెట్ రేటు. బరితెగింపు సినిమాలకు పాలకుల స్నేహహస్తం. సినిమాలలో దొంగతనాలు దోపిడీలు చేసి పేదలకు పంచితే హీరోయిజం. సినిమాలనే దోచుకొని ప్రజలకు ఉచితంగా పంచితే చట్టం కింద అరెస్టు, ఆస్తులు జప్తు. చట్టం కింద అరెస్టు, ఆస్తులు జప్తు. ఎవరి చంక కింద ఎవరున్నారో తెలియాలి జనానికి. అది బెట్టింగ్ యాప్ కాదు, సైబర్ మోసాలు కావు. తారలతో అడ్డగోలు ప్రచారం చేయలే, తొవ్వ తప్పియలే, అడుగు తప్పదీయలే, కన్నుగీటి కంట్లో దుమ్ము కొట్టలే, జనాన్ని తప్పుదారు పట్టించి చేయలే ప్రజాద్రోహం. సినిమాలు చూపించి చిల్లర కూడా అడుక్కోలే. పైరసీ వ్యాపారాన్ని పండ్లగంపలా పంచాడు రవి. తమ భుజాలు తాము చరుచుకున్న పోలీసులు హీరోల పక్కన కూర్చొని హీరోయిజం ప్రకటించారు. జబ్బలు చరుచుకొని జై అంటారనుకుందారు. జబ్బలు చరుచుకొని జై అంటారు అందరు అనుకుంటే ఎందరు ముక్కుచీది మీదికి విసిరారో. చట్టం చేతులు ఎవరిని మోస్తున్నాయని విమర్శలు. తెర వెనుక మోసాల బాగోతాలు, బెట్టింగ్ యాపులు, సైబర్ నేరాలు, అమాయకుల బ్యాంకు ఖాతాల లూటీలు, అన్నింటినీ గొంగట్లో చుట్టచుట్టి ఎంటికలేరుతున్న చట్టరక్షకులు. న్యాయం ఏ అంగట్లో దొరుకుతుందో, ఏ ప్రభుత్వం పంచన అందుతుందో చెప్పలేక చెప్పుకోలేక సతమతమవుతున్న జనం సతమతం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా కవిత శీర్షిక ఆహ్లాదం. రోజులో బ్రాహ్మీ ముహూర్తంలా జీవితాన విరిసిన బాల్యం జీవితాంతం పరిమళిస్తూ మనసును నింపే మురిపాలే. బంగారు నీడల బాల్యాన్ని ఎప్పుడు తడుముకున్నా కమ్మని కాగిత పడవల సప్తవర్ణాల సందోహమే. ఉదయాత్పూర్వపు అరుణోదయ వేళలో వేకువ జామన శుకపికముల కువకువలు గుప్పెడంత మనసుకు ఎంత ఆహ్లాదమో. ఇంకా విచ్చుకోని పారిజాత పుష్పాల పరిమళాలు నాసికాపుటములను స్పృశిస్తుంటే పట్టరాని పరవశమే. ముఖ్యంగా కవులకు ముహూర్తమయ్యే ఉషోదయాల అందాలు, అక్షరాలతో ఉనికిపుచ్చుకునే పద సంపదలు శ్రోతల మనసుకు ఇంపు గొలిపే భావ పరిమళాలే. ధన్యవాదములు. నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమంలో ప్రతిస్పందన అంశంలో నేను చెబుతున్న కవిత సైబర్ నేరాలు. నా పేరు ఎంవి చంద్రశేఖరరావు, భాగ్యనగరం. కత్తితో పళ్ళు కోసుకోవచ్చు, పీకలు కత్తిరించవచ్చు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంతే. ఇంటిలో కూర్చునే అన్ని పనులు చక్కపెట్టుకోవచ్చు, సర్వం పోగొట్టుకొనవచ్చు. సైబర్ నేరాలు ఇంతింత కాదు, నేరగాళ్ల మాయలకు అంతే లేదు. కరోనా వ్యాక్సిన్ అని
ఇంటి పన్ను అని, షేరు మార్కెట్ అని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మన జేబులు మనకు తెలియకుండానే కత్తిరిస్తారు. రకరకాల ఫోనులు చేసి, మాటలతో మోసం చేసి బ్యాంకు ఖాతా కొల్లగొడతారు, ఒళ్ళు గుల్ల చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. యువతరం భౌతిక ప్రపంచపు మెరుపులకు బానిసలై సైబర్ నేరాలు చేయటం నేరం ఘోరం. నేర జీవితానికి శిక్ష తప్పదు. నైజీరియాలో ఉన్న పాపభారం వెంటాడుతూనే ఉంటుంది. యువతరం కళ్ళు తెరవండి. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదు అని తెలుసుకోండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు అంశం దృశ్య కవిత గాన లహరి కోసం అంశము ప్రతిస్పందన. ఉత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించబోతున్నాను. శీర్షిక: ఈ భూమి స్వర్గం కాదా. మాయలు మోసాలు మనుషుల మనసులు ఆడే నాటకాలు. మాయలు మోసాలు మనుషుల మనస్సులు ఆడే నాటకాలు. పశుపక్షులకు క్రిమి కీటకాలకు లేనే లేదు ఇసుమంతైన ఆ చింతన. జీవిత ధర్మం పాటిస్తూ మరణించడమే వాటికి తెలుసు. ధర్మం తప్పిన మనుషులు మాత్రం అంతా ఒకటనే సత్యం తెలియక అందరిలో ఉన్న ఆత్మలు ఆ పరమాత్ముని అంశలే. అందరిలో ఉన్న ఆత్మలు ఆ పరమాత్ముని అంశలే. భువికే తెంచిన తునకలు అనే భువికే తెంచిన తునకలే. ఆ నిజం ఒక్కటి తెలిస్తే ఈ భువి స్వర్గం కాదా. ఈ భువి స్వర్గం కాదా. యువకుల ఆశలు మోసగాళ్ళ వలలు. యువకుల ఆశలు మోసగాళ్ళ వలలు. ఆశలు అదుపులో ఉంటే అభివృద్ధి. అదుపు తప్పితే అది ఓ అగాధం. అదుపు తప్పితే అది ఓ అగాధం. నిత్యం జరిగే అన్యాయాలకు మూలం అదే. పరిష్కార మార్గం ఒకటే ఒకటి. పరిష్కార మార్గం ఒకటే ఒకటి. ఆశను నియంత్రించే సాహసమే ఔషధం. అవగాహనే ఒక ఢాలు. అవగాహనే ఒక ఢాలు. అది నిలబెడుతుంది జీవితం. ఆశను గెలిచిన వాడే విజయుడు. ఆశను గెలిచిన వాడే విజయుడు. ఆశకు బానిసైన వాడే బాధితుడు. ఆశను గెలిచిన వాడే విజయుడు. ఆశకు బానిసైన వాడే బాధితుడు. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక భావజాల తరంగాల విరులు. తొలివేకువ కిరణాలు తరువుల కొమ్మల చాటు నుంచి దోగాడుతూ విహంగాల కిలకిల రావాలతో శృతులు మీటి భూపాల రాగాలు పాడుకుంటూ హృదయలోగిల్లోకి చొరపడి నిద్రలేపగానే కవల పూదోటలో అక్షరాల పుష్పాలు పదాల రేకులను విప్పుకొని భావ పరిమళాల తావులు వెదజల్లుతున్నాయి. అక్షర విరులు పూయించిన పుస్తకంలో గుప్పెడు పుటలు చింపుకుని ఒడిలో పోసుకొని కాగితపు పడవలు కళాకృతులుగా మలచుకొని మదిని నిండిన ఆనంద తరంగాల లాహిరి పాటల గాన లహరిలో ఓలలాడుతుంటే కవి అంతరంగం పులకించదా. ఆనంద కందలిత హృదయానందవిందమై. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక సొబగుల అద్దితే. వేకువ జామున కార్తీక పిల్ల తెమ్మెర మేనుని తాకగని
గుప్పెడి గుండె పులకించి మధుర భావనలు ఉప్పొంగి అక్షరాలుగా కవి కలంలో నుండి కవితా పుష్పాలుగా జాలువారితే పాఠకుని మదిలో చెరగని ముద్రలై నిలిచేనుగా. అచేతన స్థితిలో మదిలో మెదిలే ఆలాపనలకు భావ పరిమళాలు అద్ది కవనసుమాలుగా కూర్చి సాహితీ గీతికలుగా పేర్చి సుగంధ చందన మాలికలు అల్లి వాగ్దేవి మెడలో అలంకరిస్తే పాఠకుని మదిలో చెరగని ముద్రలై నిలిచేనుగా. కావ్యకన్యకు భావగణాల రత్నాలతో పదబంధాల పగడాలతో అలంకార పచ్చలతో మిలమిల మెరిసే ప్రతీకల కెంపులతో కొత్త శుభగులు అద్దితే పాఠకుని మనోసంద్రంలో కాగిత పడవలుగా తేలియాడేనుగా. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నేటి కవిత సమూహం పదాలతో కవిత అంశానికి గాను నా కవిత శీర్షిక లోపలి మనిషి. లోపలి మనిషి బయటి మనిషి కన్నా సత్యరూపుడు. లోపలి మనిషి బయటి మనిషి కన్నా సత్యరూపుడు. మెలకువ అంటే నిసి కమ్ముకున్న నిధులను వేకువతో మేల్కొల్పే కనురెప్పలు కాదంటాడు. నిసి కమ్ముకున్న నిధులను వేకువతో మేల్కొల్పే కనురెప్పలు కాదంటాడు. నిద్రాణమైన దేహంలోనైనా మనస్థితిలో వెలిగిన సాహిత్య జ్యోతి భావ పరిమళాల చేతనత్వం. నిద్రాణమైన దేహంలోనైనా మనస్థితిలో వెలిగిన సాహిత్య జ్యోతి భావ పరిమళాల చేతనత్వం. గుప్పెడు అక్షరాలతో విరిసిన కవన పుష్పాలు. గుప్పెడు అక్షరాలతో విరిసిన కవన పుష్పాలు. వానాకాలపు వరదలో వదిలిన కాగిత పడవలు మనల్ని ఆవలిగట్టుకు తీసుకెళ్ళకన్నా ఆటుపోట్లను ఎదురీదగలమనే ఆత్మవిశ్వాసపు జీవన నౌకలు. తేనియల్లాంటి కవితలను కూర్చి మది భావాల కూర్పులో మేరు నగధీరుడు మేల్కొన్న లోపలి మనిషి. ధన్యవాదాలు. దారా స్నేహలత, గోదావరి ఖని. సాహితీ మిత్రులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వలిజపల్లి నాగరత్నం, హన్మకొండ నుండి మాట్లాడుతున్నాను. నా అంశం, నా శీర్షిక అండి, ఎవరు నువ్వు. ఎవరు నువ్వు? ఎందుకు ఇంత కలవరం రేపుతున్నావు? ఎందుకు అల్లకల్లోలం చేస్తున్నావు? మనుషులను ప్రశాంతంగా ఉండనియవా? మాలో మాకు ఎందుకు కక్షలు, దౌర్జన్యాలు, కాఠిన్యాలు కల్పించి దూరాలు పెంచుతున్నావు? మనుషులకు దూరాలు తప్పవు, కానీ మనిషిలోని మనసులకు ఎందుకు మసిపూస్తున్నావు? బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు, ప్రేమలు, త్యాగాలు వంటి అపురూపమైన అందమైన పదాల అర్థం నీకు తెలియదు కదా. ఎందుకంటే నీకు ఊపిరి లేదు కదా. అయినా నిన్నే తయారు చేసిన మానవజాతిని కోతిని చేసి ఆడించే బహురూప వేషధారివి నీవు. నీ కోసం మంచితనాన్ని, మానవత్వాన్ని మరిచిపోయేలా చేస్తున్నావు. మంచిని పాతాళంలో పాతిపెట్టి చెడుకు చెంకీల టోపీ పెట్టావు. మంచిని పాతాళంలో పాతిపెట్టి చెడుకు చెంకీల టోపీ పెట్టావు. ఎంతో ఠీవీగా, దర్జాగా నువ్వు మందహాసం చేస్తూ మురిసిపోతున్నావు. మాలో ఐకమత్యం, మానవతావాదం మొలకెత్తిన నాడు నీ ఉనికి ఎక్కడా? నీకు మా అవసరం కావచ్చు, నీవు మాకు అవసరం కావచ్చు, కానీ నీవే లోకం కాదు కదా. నీవు మాకు అవసరం కావచ్చు, కానీ నీవే లోకం కాదు కదా. నీకు ప్రాణం కూడా లేదు, కానీ మమ్మల్ని ఆడిస్తున్నావు, పాలిస్తున్నావు, ఓడిస్తున్నావు. మానవ లోకాన్ని
నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. అబ్బో, ఎంతైనా నీ పేరు కరెన్సీ కదా. అందుకే మానవ జాతి మనుగడకే జీవగర్ర. అందుకే నీకు ఈ గర్ర. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి కవిత సమూహానికి స్వాగతం. నా పేరు కానుకొల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. అంశము ప్రతిస్పందన, పైరసీ, బెట్టింగ్, సైబర్ క్రైమ్. శీర్షిక విచక్షణే ఔషధం. సింహం గుహలోకి వెళ్ళి గాయమంటే ఎలా? స్వయంకృత చర్యలకు ఎవరినో నిందించుటమేలా? ప్రమాదమని తెలిసినా దీపాన్ని ముద్దు చేయుట కాదా? వార్తల్లో టీవీలో చూసినా మారని అజ్ఞానం. చేసుకున్నవాడికి చేసుకున్నంత పాపమో పుణ్యమో. బలహీనతలే పెట్టుబడిగా చేసే వ్యాపారం. రాజకీయ నాయకుల అండదండలే ప్రోత్సాహం. వెనక ఉండి నడిపించే మాఫియా సామ్రాజ్యం. అందరికీ తెలిసి జరిగే బహిరంగ రహస్యం. మానసిక లోపమే ప్రధాన కారణం. అవగాహన రాహిత్యమే అందరికీ పెట్టుబడి. ప్రభుత్వం అంటే ఎవరో కాదు, ప్రజలే అని తెలుసుకోలేని అజ్ఞానం. స్వార్థశక్తులు రాజ్యమేలు దౌర్భాగ్య కాలం. ప్రభుత్వం గట్టిగా నిలిస్తే మోసపు వలలు ఛిద్రమవుతాయి. చట్టాల జ్యోతి వెలిగితే చీకటి ఛాయలు పారిపోతాయి. తల్లిదండ్రులకు బాధ్యత, ప్రేమ లోపిస్తే పిల్లల మనసు దారి మళ్ళుతుంది. నిఘా కాదు, నిజమైన నిబద్ధత ఉంటే భవిష్యత్ సురక్షితం అవుతుంది. పాఠ్యాంశాల్లో చేర్చాలి వంచన చేసే తీరు. యువతలో తెలివి మేల్కుంటే మాయగాళ్ళ ధైర్యం కోల్పోతారు. త్వరగా డబ్బు అనే కళను వదిలితే సమాజం సురక్షితంగా ఉంటుంది. లోన్ యాప్లు, బెట్టింగ్ పేరిట వచ్చిన ఇంద్రజాలం చెలించదు. స్పష్టమైన అవగాహన ఉంటే హృదయం ఎక్కడా తడబడదు. సమాజం కలిసికట్టుగా ముందుకొస్తే చీకటికి చోటు ఉండదు. తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పగల ధైర్యం తగ్గిపోదు. జాగ్రత్తలే శస్త్రాలు, జ్ఞానమే ఆశ్రయం. ప్రతి అడుగునా జాగృతమైతే కూలదు జీవన శిఖరం. బాధ్యతల పంట పండితే సురక్షితమే మన మార్గం. నిజం, ధైర్యం, నియమంతో మోసపు వలల నుంచి బయటపడగలం. నమస్కారం. నేటి కవితా సమూహానికి స్వాగతం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. ప్రతిస్పందనకు నా కవితా శీర్షిక వ్యవస్థలలోని బలహీనతలే మోసగాళ్లకు ఆయుధాలు. ఆవు చేనులో మేస్తే దూడ కంచెలో మేస్తుందా అన్నట్లు పాలకులు అవినీతికి పాల్పడితే ప్రజలు అదే త్రోవలో నడిచేరు. యథా రాజా తదా ప్రజ. వ్యవస్థలలోని బలహీనతలే మోసగాళ్లకు బలమైన ఆయుధాలు. రవి అయినా, రాథోడైనా, మరొకరైనా నేరాలకు పాల్పడడానికి కారణాలు వ్యవస్థలలోని బలహీనతలు, చట్టాలలోని లొసుగులు, ముసుగులు, నాయకులలోని గుసగుసలు. మోసాలకు కారణాలు పాలకుల అవినీతి, తల్లిదండ్రుల పెంపకం, ఉపాధి లేకపోవడం, నీరసిస్తున్న సమర్థవంతమైన నాయకత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే భయం, భక్తి లేకుండా ప్రజాభక్షకులవుతుంటే, సామాన్యులకు కఠిన శిక్షలు పడుతుంటే, మేధావులు మనకెందుకులే అని వీక్షిస్తుంటే నిజాయితీ పరులను రక్షించేవారు ఎవరు? శాసనాలు చేసే రాజకీయ నాయకులు, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బ్యూరోక్రాట్స్, చట్టాలకు రాజ్యాంగానికి అనుకూలంగా నడుచుకోవలసిన న్యాయ కోవిదులు అవినీతి పరులై మోసాలు, అక్రమాలకు పాల్పడుతూ బినామీ పేర్లతో భూకబ్జాలు చేస్తూ చర్యలు తీసుకోవలసిన చట్టాలు అవినీతి నేతలకే చుట్టాలైతే మోసాలు, నేరాలు, ఘోరాలు, ఆన్లైన్ స్కాములు ఆగవు. అమాయకులకు ఈడీలు, బేడీలు వేయిస్తూ అవినీతి పరులతో జోడీలు కడుతుండే. ప్రతి 5 ఏళ్లకోసారి రాష్ట్రాలలో, దేశంలో 1 సంవత్సరం రాష్ట్రపతి పాలన విధించి వేగవంతమైన కోర్టుల ద్వారా నిస్వార్థంగా శిక్షలు విధిస్తే మోసాలు, నేరాలు, అవినీతి శాశ్వతంగా మటుమాయం. నేటి కవితలో భాగంగా దృశ్య కవితకు స్వాగతం. నా కవితాంశం విజ్ఞానపు అజ్ఞానం. పంచభూతాలను జయించానని విర్రవీగుతూ విజ్ఞానపు అజ్ఞానంతో ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకొని మాయల పకీరై రంకెలేస్తున్నాడు. మూర్ఖులు ఎక్కువైనారంటే మోసగాల పని తేలికైనట్టేగా. ఎదురు లేదు, బెదురు లేదంటూ వికటాట్టహాసం చేస్తున్నందుకు టెక్నాలజీకి ఒళ్ళు మండింది. డిజిటల్ భూతమై విరుచుకుపడింది.
మానవ మనుగడపై పిడుగులా విరుచుకుపడి విధ్వంసం చేస్తుంది. మెల్లమెల్లగా కలర్ఫుల్గా విశ్వాన్ని వశపరుచుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు, వాట్సాప్, యూట్యూబ్, గూగుల్, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రూపాలతో ఆబాల గోపాలాన్ని ఆకర్షించింది. అడ్డదారిలో గడ్డి మేయడానికి సిద్ధమైంది. డిజిటల్ ఓ మాయల మనోహరి, సైబర్ నేరాలకు రహదారి, సర్వజనుల వినాశకారి. పాలకుల లాలూచి, అధికారుల చేతివాటం, చట్టాలతో చుట్టరికం, తల్లిదండ్రుల ఉదాసీనత, దుష్ట దరిద్ర సహవాసం. వెరసి జాక్పాట్ కొట్టాలనే దురాలోచన. ఇంకేముంది, మోసాలు మీసాలు తిప్పుతూ అవకాశం ఉన్న చోటల్లా సైబర్ నేరాల ఘోరాలకు పాల్పడుతున్నాయి. టెక్నాలజీ యుగమా ఇష్టం వచ్చినట్లు పయనించి ప్రవర్తిస్తే దుర్మార్గాలకు డోర్లు తెరిచినట్టే, అరాచకాలకు పాల్పడినట్లే. తస్మాత్ జాగ్రత్త. ధన్యవాదాలు. నేటి కవిత దృశ్య కవితాగార నగరికి నమస్సుమాంధ్రులు, లింగొట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. నా శీర్షిక పైరసీ భూతం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతమైనదే, ఎందరికో మార్గదర్శకమై ఆదర్శమై విరాజిల్లే. వెబ్సైట్ బడాచోరుల ఆగడాల అరాచకాలకు అత్యాశకు అంతులేక సర్వము దోసే పైరసీలే. ఎన్నో లక్షల మంది జీవనాధారమై చిత్ర పరిశ్రమ, వెబ్ సిరీస్, ఓటీటీల్లో అల్లు పెరగని శ్రమ ఫలితం. వినోదానికి పెద్ద పీట వేస్తుంటే నష్టం వాటిల్లే పైరసీ భూతం విపత్కర స్థితిలోకి తోసే దౌర్భాగ్యం. సామాన్యుడు బలహీనత మాయదారి వెబ్సైట్ల భాగోతం నడిపే దందాల చీకటి చాటున్న విహారము. విషవలయం ఎందరి ప్రాణాలను బలిదానం చేసే ప్రబుద్ధులు పుట్టుగొడుగుల్లా పుట్టుకొచ్చే వ్యవహారం. సామాజికంగా ఆర్థికంగా తీవ్ర నష్టం చేసే నేరస్తులు పేట్రేగే బడాచోరులకు కఠిన శిక్షలు అమలు చేసి పైరసీకి అడ్డుకునేందుకు పగడ్బందీగా ఉండేలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారి ఆట కట్టించాలి. సర్వజనులు అప్రమత్తమై ఆన్లైన్ యాప్స్తో పైరసీ ముఠాలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే స్వార్థపరుల విజృంభణ ధాటికి విలవిలలాడిపోయే సాలెగూడులో చిక్కి ప్రమాదం ఉందని గ్రహించుకో. ధనాపేక్షతో సొంత లాభం చూసుకునేవాడికి సామాజిక విలువల కాలదన్ని ఊబిలోకి తోసేసే దురాలోచన ఉన్నోళ్లకు దూరంగా ఉండడం, చట్ట విరుద్ధ వెబ్సైట్స్ వెంటపడక కట్టడి చేయాలి. ధన్యవాదాలు. దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం. ఈ వారం దృశ్య కవిత గానలహరి. నా అంశం ప్రతిస్పందనలోని బొమ్మ రవి. ఈ వారం అంశంగా నా శీర్షిక పేరు ఒక తోకచుక్క. సీమ చిటిక్కుమంటేనే క్షణాల్లో మా నిఘా కళ్ళు నిగ్గు తేలుస్తాయి అని విర్రవీగిన అమెరికా లాంటి దేశంలోనే బిల్ లాడెన్ ఒక్కడే ఒక సింహ స్వప్నంలా జంట వాణిజ్య కేంద్రాలను, అమెరికా కళ్ళను వాళ్ళ వేళ్లతోటే పొడి చేసుకున్నట్లు వాళ్ళ విమానాలతోటే క్షణాల్లో కుప్పకూల్చేయలేదా? నేటి సాంకేతికము మర్రి ఓడలైన సాంకేతికపు నిచ్చెనలను కిందకి లాగేవారు ఉంటారు అని అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణే. ఇప్పటి బొమ్మ రవి ఒక వ్యక్తి, ఒక తోకచిక్క లాంటి మహాశక్తిగా మారిన వేళ అస్త్రశస్త్రాలు సైతం రోజులకు రోజులు బొమ్మ రవిని కనిపెట్టలేకపోయావి అని మాత్రం ఒట్టి కళ్ళ. రోజులకు రోజులు బొమ్మ రవిని కనిపెట్టలేకపోయారు అనేది మాత్రం ఒట్టి కళ్ళ. చట్టాలు చుట్టాలుగా మారిన వేళ యథా రాజా తదా ప్రజలే అన్నట్లుగా మాఫియా సామ్రాజ్యము బొమ్మ రవి మానసిక రోగి అని, తల్లిదండ్రులు పెంపక లోపమని ఊహలు ఊరేగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రుల పెంపక లోపమని ఓడలు ఊరేగుతూనే ఉన్నాయి. తలదన్నేవాడికి తాడిని తన్నేవాడు ఉంటాడు అంట. రక్షక భటులకు
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి బస్తీమే సవాలంటూ సాగినంతకాలం సాగించుకోవటం, ఏదో ఒకనాడు దొరికిన తర్వాత కటకటాల్లో ఈ తోకచుక్కలు చివరికి చెప్పకూడి తినక తప్పదు. ధన్యవాదములు. దండు ఆంజనేయరాజు. దుష్ట కవితా గానలహరి నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గిరాజు గారికి మరియు ప్రతిస్పందన నిర్వాహకురాలు శ్రీమతి రమాదేవి కులకర్ణి గారికి ధన్యవాదములతో ఇట్లు దండు ఆంజనేయరాజు. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.